అతను సాదాసీదా టీవీ మెకానిక్ కానీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆసక్తి ఉండాలే కానీ దేన్నైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని నిరూపిస్తున్నాడు. లక్షలు పోసి చదువుకోకపోయినా తన టాలెంట్తో ఇంజనీర్లకే సవాల్ విసురుతున్నాడు. ఎలక్ట్రానిక్ పరికరాలతో కుస్తీ పడుతున్న ఇతని పేరు కస్తూరి ప్రసాద్. కరీంనగర్ జిల్లా మల్యాల గ్రామస్తుడు. ప్రొఫెషన్ మెకానికే అయినా ఇంజనీర్ల టాలెంట్ ఈయన సొంతం. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగంతో ఆటోమొబైల్లో అద్భుతాలు సృష్టిస్తూనే ఉంటాడు. గతంలో సోలార్ ఎనర్జీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని తయారు చేశాడు. ఇప్పుడు 2 వీలర్ బైక్ ను నీళ్లతో నడిపేలా మార్చేశాడు. ఇదిగో ఇదే ఆ సూపర్ బైక్. వాటర్, పెట్రోల్ తో కలిసి నడుస్తుంది. ద్విచక్ర వాహనానికి ముందు వెనక వాటర్ బాటిళ్లను అమర్చి వాటిలో నీళ్లు పోసి ప్రయోగాన్ని ప్రారంభించాడు. వెనకాల ఉన్న బాటిల్లోని వాటర్ వాహనం మధ్యలో సెల్ జనరేటర్ కు, అక్కడి నుంచి అమర్చిన ఎలక్ట్రోరైజర్ కు చేరుతుంది. దీంతో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ వేరుగా మారి బుడగలు వచ్చి వెనకాల ఉన్న బాటిల్లోకి రావడంతో అవి వాయువులుగా మారతాయి. ముందుగా ఉన్న బాటిల్లోని నీరు వాయువుతో కలిసి కార్బోరేటర్ కు వెళ్లి వాహనం నడపడానికి సహాయపడతాయి. అయితే వీటికి తోడు మధ్యలో ఓ బాటిల్ను ఏర్పాటు చేసి వాటిలోని నీరు కార్బోరేటర్లోకి వెళ్లినా నీళ్లు మిస్ఫైర్ కాకుండా చేస్తాయి. వీటితో పాటు ఈ చర్యలకు ప్రతిగా ఫ్యాన్ను ఏర్పాటు చేసి ఇంజన్ మీద బరువు పడకుండా చూస్తున్నట్లు కస్తూరి ప్రసాద్ చెప్పారు. అయితే దీనంతటికీ పెట్రోల్ సహాయం తప్పనిసరి. పెట్రోల్ కమ్ వాటర్తో నడిచే వాహనాన్ని కూడా తయారు చేశాము. ఇది 2 లీటర్స్ వాటర్ ప్లస్ 1/2 లీటర్ పెట్రోల్తో 50 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. అంతేకాకుండా దీన్ని ఇంతటితో వదలకుండా దీన్ని 100% వాటర్ని చేయాలని 2 లీటర్ల నీరు 1 లీటర్ పెట్రోల్తో 110 కిలోమీటర్లకు పైగా ప్రయాణించొచ్చని దీన్ని తయారు చేసిన ప్రసాద్ చెబుతున్నాడు. ఎవరైనా ప్రోత్సాహకం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు.